హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. రాజకీయ డ్రామాలు వద్దు, ఎందుకంటే మీరు రాజకీయ డ్రామాలు దీని మీద చేయొద్దు. ఇది చాలామంది భక్తుల మనోభావాలతో కూడుకున్నది కాబట్టి రాజకీయాలు దీంట్లో చొప్పించొద్దు. ఎందుకంటే మీరు వేసిన సిట్టు చెల్లుబాటు కాదు. ఎందుకంటే సిట్టు వేసిన మీరే, ఏదైతే దర్యాప్తుకు ఆదేశించిన మీరే, అది విచారణ దశలో ఉండగానే మీరు ఏది పడితే అది మాట్లాడేశారు. పలానా వాళ్ళు నిందితులు, పలానా వాళ్ళు ఇలా చేసుంటారు, పలానా వాళ్ళు ఇలా చేశారు, గత ప్రభుత్వంలో ఇలా జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయించారు, ఆ టీటీడీఓ ఇలా చేయించారు, ఇలా కొన్ని మాటలైతే మాట్లాడేశారు. కాబట్టి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు మాట్లాడిన తర్వాత మీరు వేసిన సిట్టు దర్యాప్తు ఎలా ఉంటుందో నేను కాదు, ఆటోమేటిక్గా అందరూ కూడా ఊహించుకోగలరు. కాబట్టి ఆ సిట్టు చెల్లుబాటు కాదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థ కాబట్టి దాని ద్వారా మాత్రమే ఇది విచారణ అనేది చేయాలని సుప్రీంకోర్టు అయితే తేల్చేసిందండి. మొత్తానికి ఈ విషయం ఎలా అంటే, ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ రకమైనటువంటి ఇలాంటి మాటలు వస్తాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కొంతమందికి అయితే చాలా ఇబ్బంది కలిగించి ఉంటుంది నన్ను అడిగితే కనుక. ఎందుకని సిబిఐ దర్యాప్తు సంస్థను ఫస్ట్ అడిగారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు అందరూ కూడా కోరుకుంది ఏంటంటే, ఒకటి రిటైర్డ్ జడ్జితోటి కానీ లేదా సిబిఐ దర్యాప్తు సంస్థతో మాత్రమే దీన్ని విచారణ చేయాలి. అంతేగాని సిట్ అనేది ఏంటంటే చాలామంది మాట్లాడిన మాట సిట్ గురించి. సిట్ అంటే ఏముంది, చంద్రబాబు నాయుడు గారు కూర్చోమంటే కూర్చుంటారు, నించోమంటే నించుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతోటి విచారణ అనేది ఎట్టి పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా జరగదు. కాబట్టి ఇలాంటి విచారణ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం ఉండదు, నిజాయితీ ఉండదు ఇలాంటి విచారణ సంస్థలో. పైగా సిట్ అధికారులు ఎలాంటి వాళ్ళు వేశారో ఏంటో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పనిచేసిన ప్రాంతాల్లో వాళ్ళు ఎలా పనిచేశారు, ఎవరి కింద పనిచేశారు ఏంటనేది తెలుసు అనే ఆరోపణలు అయితే కనుక బలంగా వినిపించాయి. మొత్తానికి ఏదైతేనండి సుప్రీంకోర్టులోకి వెళ్ళిన ఈ వాదన అడితిరిగి కూటమి ప్రభుత్వానికి చెంపబెట్టాను అనాలి వాస్తవం మాట్లాడాలంటే. ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు, సుప్రీంకోర్టులో జరిగింది వేరు. కాబట్టి మీ రాజకీయ డ్రామాలు ఏవైతే ఉన్నాయో, మీరు రోడ్ల మీదకి వచ్చి లేదా భారీ బహిరంగ సభలు పెట్టి లేకపోతే మీరేదో సుప్రీంకోర్టును కూడా ఏదో మీకు కావాలన్నట్టుగా మీకు నచ్చినట్టుగా తీర్పులు రావాలనుకుంటే రావు అన్న విషయం ప్రజలకి చాలా క్లియర్ కట్గా అర్థమైంది. చాలామందికి అర్థమైంది ఈ మాట. నేను మాట్లాడుతున్న మాటలు చాలామంది మీకు అర్థమై ఉండొచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే 100% సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఏ కోర్టులో అయినా సరే ఖచ్చితంగా న్యాయం లాగా జరుగుతుందండి. ధర్మం పని చేయకపోతే కనుక చాలామంది అధర్మం చేసేవాళ్ళు పెట్టరిగిపోతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా న్యాయం ఉండాలి. కాబట్టి న్యాయంగానే జరిగింది. స్వతంత్ర ఏదైతే దర్యాప్తు సంస్థ సిబిఐని ఆదేశించారో దీని మీద విచారణ చేయమని నిజంగా దాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. వైసీపీలు మరి ముఖ్యంగా ఎక్కువగా స్వాగతించారు. కాబట్టి సిబిఐ దర్యాప్తు అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎలాంటి అవకతవకలు జరగవు, నిష్పక్షపాతంగా జరుగుతుంది అనేది 100% వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఎలాగైతేనండి వైసీపీ వాళ్ళు అనుకున్నట్టే సిబిఐ సంస్థకి ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటుగా రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు, సిబిఐ అధికారులు ఇద్దరు, అలాగే ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో వాళ్ళ నుంచి ఒకళ్ళు. కాబట్టి మొత్తం 5తో కూడిన ఈ కమిటీ విచారించబోతుంది. ఎప్పటి నుంచి ఏంటనేది చెప్పలేదు. మొత్తానికి అలాగే కాలపరిమితి ఏమీ లేదు దీనికి. కాబట్టి ఏదైతేనండి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడుకున్న తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా అయితే కనుక తేల్చండి. రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ విషయాన్ని అయితే విచారించాలి అని అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ విషయంలో మాత్రం చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారండి. వాస్తవంగా అయితే చాలామంది స్వాగతించారు ఈ తీర్పుని. కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కొంతమందికి బాధ కలగవచ్చు. మొత్తానికి ఎలాగైతేనేంటి తాము అనుకున్నది జరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతాయి వైసీపీ వర్గాలు మొత్తానికి. ఎందుకంటే దాంట్లో మా తప్పేమి లేదు. కావాలని రాజకీయంగా మైలేజ్ సాధించడానికి లేదా రాజకీయంగా ఏదో అవతల ప్రతిపక్షంగా ఉండాల్సిన దాన్ని తొంగలో తొక్కేయాలని లేదా వాళ్ళ మీద హిందువుల మనోభావాల్ని దెబ్బతీయాలని ఈ రకమైన కుట్రలు పన్నారు అని వైసీపీ ఆరోపించినట్టుగా ఏదైతే వాళ్ళకు కావాలనుకున్నారో సిబిఐ ఎంక్వైరీ అలాగే వాళ్ళకు అనుగుణంగానే వచ్చింది అని అంటే ఎలాంటి డౌట్ లేదు. మొత్తానికి ఎలాగైతేనండి ఏదైతే ఎన్ని కేసులున్నా ఏం జరిగినా కానీ ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఒక కొలుక్కైతే వచ్చింది చాలా మటుకి అని అయితే చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు అసలు అది కలిపారా లేదా, కాబట్టి విచారణలో ఉండగా ఎందుకని కోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది ఖచ్చితంగా. కాబట్టి ఆ విషయంలో కొంతమందికి తీవ్ర ఇబ్బంది ఎదురైంది. కాబట్టి ఏంటంటే ఇది జరిగితే ఎందుకు ఆపలేదు, మీకు తెలిస్తే ఎందుకు ఆపలేదు, కల్తీ జరుగుతుండగా మీరు ఎలా చూశారు అని అయితే కనుక కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారు. ఎందుకంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి లాయర్లు ఏంటి ఒక రకంగా చాలా వాదోపవాదాలు జరిగిన మీదట ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొత్తానికి వాళ్ళు అనుకున్నది కూడా అదే. కాబట్టి 100% న్యాయం అయితే కనుక జరుగుతుంది అనేది చెప్పొచ్చు. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి కోర్టు ఇవ్వడం ద్వారా
ఇప్పుడు న్యాయం జరుగుతుంది అంటారా? లేదా ఇంతకు ముందు ఇచ్చిన సిట్ ఏదైతే ఉందో అది దాన్ని రద్దు చేయడం వల్ల, సిట్టును రద్దు చేశారని చెప్పుకోలేక కొంతమంది ఏం చెప్తున్నారంటే సిట్టు కలిపి ఇది ప్లస్ కలిపి దర్యాప్తు చేస్తాయి అని ఒక అతను వీడియో చేశాడు. ఏదో సూది మొత్తానికి ఏంటంటే వీడియో ఏంటంటే సిట్టు ప్లస్ సిబిఐ దర్యాప్తు సంస్థ కలిపి దర్యాప్తు చేస్తాయంట. ఇదేమి ఎటకారం అండి? ఇదే మరీ నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు. ఒక ఇద్దరు అధికారులు రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఒక ఇద్దరు అధికారులతో కలిపి, ఇద్దరు సిబిఐ అధికారులతో కలిపి, సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి కలిపి దీన్ని విచారణ చేస్తారు. అంతేగాని సిట్టు ప్లస్ సిబిఐ దర్యాప్తు సంస్థ హెడ్లైన్ పెడతాం, తమ్నైల్ పెడతాం. ఇదేంటిది? ఇదే ఉన్నదన్నట్టు వాస్తవంగా నిష్పక్షపాతంగా చెప్పాలా? ఇంకెంతసేపు ఒకటే భజన. కాబట్టి 100% సిబిఐ సంస్థ ఆధ్వర్యంలో ఇది జరగబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సిట్టు లేదు, షిట్టు లేదు, దాన్ని పక్కన పెట్టేసినట్టుగా. కాబట్టి వాళ్ళ పని అయిపోయినట్టే, వాళ్ళని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే నిష్పక్షపాతంగా జరగదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని క్లియర్గా చెప్పారు వాళ్ళ గురించి. కాబట్టి ఇంకా మళ్ళీ సిట్టు ప్లస్ సిబిఐ ఇదేంటిది ఎటకారంగా పోతేనే. కాబట్టి ఇప్పుడు చేయబోయేది ఒకటే, ఓన్లీ సిబిఐ దర్యాప్తు సంస్థ మాత్రమే దీని మీద దర్యాప్తు చేస్తుంది. కాబట్టి రాజకీయ పక్షాలు, రాజకీయ నాయకులు కానీ పై ఇంకోటి ఉందండి, మళ్ళీ సిట్ అయితే కనుక దర్యాప్తు చేస్తే ప్రతిరోజు అప్ టు డేటు ఆ నివేదికలన్నీ ముఖ్యమంత్రి గారికి చేరాయి, లేదా హోమ్ మినిస్టర్ గారికో లేకపోతే వాళ్ళకి చేరతాయి. కాబట్టి ఇక్కడ అలా ఉండదు. సిబిఐ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తే ఏదైతే నివేదిక ఉందో డైరెక్ట్ సుప్రీంకోర్టుగా నివేదిక ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇంకా నిష్పక్షపాతంగా ఉంటుంది. ఎలాంటి ఆరోపణలకు కానీ ఎలాంటి డిమాండ్లకు కానీ తావు ఉండదు, అజమాయిషీ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆ నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ నివేదికలు డైరెక్ట్గా సుప్రీంకోర్టు వరకే సమర్పిస్తారు. కాబట్టి ఎలాంటి అన్యాయం జరగదు విచారణలో. అదైతే కనుక డంకాబద్ధంగా చెప్పొచ్చు. కాబట్టి 100% అలా జరిగితేనే కావాలి అని మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలు చాలామంది ఆ విషయాన్ని కోరుకున్నారు. కొంతమంది అంటే కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు పక్కన పెడితే కనుక మిగిలిన వాళ్ళందరూ కోరుకున్నది ఇదే. కానీ ఆంధ్రప్రదేశ్ కోరుకున్నది అంటే మోర్ దెన్ 70% కోరుకున్నది ఇదే, సిబిఐ సంస్థతోటే దర్యాప్తు చేయాలి. సిట్ అయితే కనుక మేనేజ్ చేస్తారో, సిట్ అంటే వాళ్ళ కనుసరణలో నడుస్తుంది. కాబట్టి 100% దాంట్లో నిష్పక్షపాతం జరగదన్నారు. అదే మాట అదే ప్రూవ్ అయింది. సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును వెలువరించింది. కాబట్టి సుప్రీంకోర్టుకి సలహాలు ఇవ్వాలనుకోవడం, కోర్టులకే తమకు నచ్చినట్టుగా తీర్పులు రావాలనుకోవడం అవన్నీ కాని మాటలు. ఎందుకంటే కోర్టులు కూడా ఎంతకాలమని మేనేజ్ చేస్తారు, ఎవరైనా మేనేజ్ చేయలేరు. కాబట్టి కోర్టులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాయి అని అనడంలో ఈరోజు వచ్చిన తీర్పే మరి ముఖ్యంగా. చాలామంది దీని మీద ఎలాంటి ఒక అభిప్రాయం అయితే కనుక, సరైన అభిప్రాయం అయితే కనుక చాలామంది వెలిబుచ్చారండి. కాబట్టి 100% అత్యున్నత న్యాయస్థానాలు సామాన్యుడు మొదలుకొని సగటు మాన్యుడు మొదలుకొని ఎవరికైనా సరే సమాన న్యాయం చేయాలని చూస్తాయి. కాబట్టి అలాంటి తీర్పు వచ్చిన మీదటే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 100% లడ్డు తిరుమల ఏదైతే ఉందో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సరైనటువంటి న్యాయం జరగబోతుంది అని అంటే ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. సిబిఐనా సిట్టునా? కాబట్టి సిట్టుని తోసి అవతల గెంటేసి సిబిఐ దర్యాప్తు సంస్థను ఆదేశించినటువంటి 100% దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. మరి ముఖ్యంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.